ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలను పాటించి విద్యార్థుల భద్రతే అత్యంత ప్రాధాన్యమని, నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లు సంబంధిత పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖ అధికారి బాధావత్ శంకర్ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని విఆర్ఎన్ గార్డెన్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సు డ్రైవర్లకు డిఫెన్సివ్ డ్రైవింగ్, విద్యార్థుల భద్రత, ప్రథమ చికిత్స, సిపిఆర్పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాలు అనుభవం, నైపుణ్యం కలిగిన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని సూచించారు. విద్యార్థులు బస్సు ఎక్కే, దిగే సమయం నిర్దేశించిన ప్రదేశాల్లోనే బస్సులు నిలపాలని, అతివేగం లేకుండా జాగ్రత్తగా నడపాలని అన్నారు. డ్రైవర్లు ఓవర్టేకింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ తరఫున ప్రైవేట్ స్కూల్స్ బస్సు డ్రైవర్లకి డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద ప్రత్యేక కార్యక్రమం అవగాహన సదస్సు కండక్ట్ చేశాం. ఇక్కడ ప్రైవేట్ స్కూలు మహబూబాబాద్ జిల్లా అసోసియేషన్ రస్మ వారి సహకారంతో ఈరోజు ప్రతి డ్రైవర్కి డిఫెన్సివ్ డ్రైవింగ్ ఎలా చేయాలి, యాక్సిడెంట్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, దాని మీద ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ప్రమాదకరమైన మూలమలుపుల దగ్గర మనం ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు, రోడ్ను మనం ఎలా యూజ్ చేయాలి, పిన్హేరి బెయింట్ దగ్గర ఎలా బస్సులు నడపాలి, నేరో బ్రిడ్జెస్ దగ్గర బస్సులు ఎలా నడపాలి, తర్వాత ఓవర్టేక్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత సరైన డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ చేసుకొని మాత్రమే పిల్లల బస్సులు తోలాలి. బస్సులో ప్రతి బస్సులో ఒక అటెండెంటు, ఒక పేరెంటు లేకుంటే ఒక టీచరు ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం చేయాలని చెప్పి వాళ్ళకి అవగాహన పెంచాం. మరియు 65 సంవత్సరాలు దాటిన బస్సు డ్రైవర్లు బస్సులు తోలడానికి లేదు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య కార్డు కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి. ప్రతి బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషరు, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో డ్రైవర్కి తెలిసి ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఎలా వాడాలో కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి. మరియు బస్సు తోలే ప్రతి డ్రైవరు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు బస్సు తోలడానికి లేదు. తర్వాత రోడ్డు మీద వచ్చేటప్పుడు వేగ నియంత్రణ మీద వాళ్ళు తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. అధిక వేగంతో ప్రయాణం చేయరాదు. పిల్లల్ని ఎక్కువ మందిని ఎక్కించి ఓవర్ రోడ్ తోలరాదు. తర్వాత ప్రతి బస్సుకి బీమా తప్పనిసరి. తర్వాత బస్సు వెనకాల భాగంలో రెడ్ రిఫ్లెక్టర్స్ ఉండాలి, ముందు భాగంలో వైట్ రిఫ్లెక్టర్స్ ఉండాలి. రెండు వైపులా పసుపు రంగు